ఏపీలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర విషయం ప్రచారంలోకి వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కూతురు కొణిదెల నిహారిక 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతుందని, అది కూడా కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి నుంచి ఆమె గెలుపు ఖాయమంటూ తెగ వార్తలు వస్తున్నాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. హీరో వరుణ్ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి పర్యటించారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ వచ్చే ఎన్నికల్లో ప్రచారం తమ కుటుంబ సభ్యుల పోటీపై క్లారిటీ ఇచ్చారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఎన్నికలు అనేది చాలా సున్నితమైన అంశం. ఎన్నికల్లో పోటీ గురించి కుటుంబ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మేము దాన్ని ఫాలో అవుతాం. ఎవరెన్ని విషయాలు మాట్లాడినా ఫైనల్ గా కుటుంబంలోని పెద్దదే తుది నిర్ణయం. పెదనాన్న, నాన్న, బాబాయ్ ఏది చెబితే తాము అది పాటిస్తాం. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయమంటే చేస్తాం. అనకాపల్లి నుంచి నాన్న తరపు నుంచి ప్రచారం చేసే విషయంలో పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. తిరుపతి నుంచి నిహారిక పోటీ చేస్తుందని ఎవరు చెప్పారో కానీ అది అవాస్తవం. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు వస్తున్న వార్తలను కొట్టిపడేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఉస్సూరుమంటుంది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి మగవారే పోటీలో ఉన్నారు. మొదటిసారి ఆడవాళ్ళు ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ భావించినప్పటికీ అదంతా పుకార్లు అని తేలడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.